హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము మారంపూడి గుడికి వెళ్ళాము. ఆ అమ్మవారి పేరేంటంటే మహంకాళి టెంపుల్. ఇది విజయవాడ దగ్గర, అంటే మంగళగిరి వైపు అనమాట. ఓకేనా, చూసారా మా అమ్మ, నా తర్వాత రెండో చెల్లి, వీళ్ళిద్దరు చూడండి చెట్లు బాగా ఎక్కేస్తాము. ఎంత బాగా ఎంజాయ్ చేశారో వీళ్ళు మాత్రం పిల్లలు. అక్కడ మీరు వెళ్ళండి, ఎంత బాగుంటుందో. చెట్లు నీడ బాగుంటుంది, అక్కడ ఆడుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది. ఎంత శుభ్రంగా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారనమాట. ఇద్దరేమో గేమ్స్ ఆడుతున్నారు ఫోన్లో, మా వారేమో పవలింపు సేవ చేస్తున్నారు. మా పాప చూడండి కూర్చొని హాయ్ చెప్పలేదు, చెయ్యి ఎత్తినట్టు ఎత్తింది. మా మూడో చెల్లెల ఆయన అనమాట ఈయన. మా చిన్ని తల్లి కనిపిస్తుందా? మా చెల్లెల అమ్మాయి ఎత్తుకుంది, అదిగో మా తమ్ముడు, మా పాపాల ఆయన. మేము ఈ కారులో వెళ్ళాం, మా అమ్మ వాళ్ళేమో ఆటోలో వచ్చారు. 2 వెహికల్స్లో వెళ్ళామన్నమాట. ఆ 2 అక్కడ పార్క్ చేసాము. ఇటు సైడ్ అంతా మేము వంటలు వండుకొని, మా చింతలు చూడండి ఎంత బాగా నడుస్తుందో. అది మాత్రం ఫుల్ హ్యాపీ ఆటలాడుకోవడానికి. మేమైతే ఇంకా ఫుల్ హ్యాపీ, మేము బాగా ఆడుకున్నాం. అక్కడ చూడండి మొత్తం తిరిగేస్తుంది, కింద పట్టా వేశారు. ఇక్కడ కాదు కానీ, గుడివైపు కాదు కానీ, గుడివైపు పక్కన రోడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఫస్ట్ గుడిలోకి వెళ్ళాలంటే ఇలా పరమాన్నం వండుకోవాలి. మేము ముగ్గురు అక్క చెల్లెలం కలిసి వండుతున్నాం అనమాట. ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడం. మా చెల్లెలు ఇద్దరు అంతకు ముందే వెళ్ళొచ్చారు, నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. నేను ఫస్ట్, సెకండ్ తను, థర్డ్ తిను. ముగ్గురుమి ఓన్ సిస్టర్స్. మా అమ్మని చూపించాను కదా ఇందాక. మేమేమన్నామంటే వంటలు అక్క వంట చేస్తుంది అన్నాం. అదిగోండి మా అమ్మ చెట్టు మీద పవలింపు సేవ చేస్తుంది చూడండి. అయిపోవచ్చింది. పరమాన్నం అయిన తర్వాత మనం గుడికి వెళ్ళాలన్నమాట. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో వీలైనంత వరకు తీసి చూపిస్తాం. ఇదిగోండి 3 కోళ్ళు తీసుకున్నాం, 3 ఫ్యామిలీస్ అని. కాకపోతే మా రెండో చెల్లి అలా ఆయనను వాళ్ళ బాబు రాలేదు, వాడికి ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, అందుకని వాళ్ళ డాడీ ఉండిపోయారనమాట. అయిపోయింది పరమాన్నం, తల మీద పెట్టుకొని బయలుదేరుతున్నాం చూడండి. ఇంకా అక్కడ మా వారు మిస్ అయ్యారు, కానీ వెనకాల వస్తున్నారు, వీళ్ళు చూసుకోవాలి. అంటే ఇక్కడ లేరు, సైడ్కి డాడీ వీడియో తీస్తున్నారులే. మా చెల్లెల పాప, వీళ్ళిద్దరు కూడా, ఈ రెండో చెల్లెల పాప ఒక పాప, మూడో చెల్లెలకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. అదిగోండి గుడి టెంపుల్. అది ఎంట్రన్స్. చూడడానికి పాత పడిపోయింది, కొత్తగా కడుతున్నారు, ఇంకా కట్టలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో. కొత్తగా కడుతున్నారు గుడి. చూడండి మా వాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా నేనే కొడతా అంటాడు. నేను కొడతా, తప్పుకోపింది. వాడే కొడతాడు అందరికీ కాలు కడుక్కోవడానికి. ఈలోపు మా బావ మరదళ్ళు ఏంటో సరసాలు ఆడుకుంటున్నారు, మా ఆయన మా చెల్లి. ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట, ఇలా ఉంటుంది. అయిపోయింది గుడి దర్శనం అయిపోయి ఇంటికి బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత మా అమ్మగారికి వంటలు స్టార్ట్ చేశారు, మేమేమో వీడియోలు తీసుకుంటున్నాం. ఆ 3 కోళ్ళకి వస్తే అంత అయ్యిందనమాట. ఓ పక్క చికెన్ కర్రీ పెట్టారు, ఇంకోవైపు రైస్ పెట్టారు. ఇవన్నీ నిదానంగా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఈలోపు సరదాగా కొంచెం ముచ్చట్లు పెట్టుకుందామని మేము 3 అక్క చెల్లెలు ముచ్చట్లు పెట్టుకున్నాం. పాపం మా అమ్మ ఆ స్టవ్ మీద ఎంతకని వండుతాము, వంట అవ్వట్లేదని చెప్పి మళ్ళీ పక్కన పొల్లలు పోయి వేరే వాళ్ళు వండుకుంటే అక్కడ పెట్టారనమాట. అయిపోయింది వంట, ఇప్పుడు తిందాం పదండి, తినేద్దాం. చూడండి అందరూ కూర్చున్నారు, మొత్తం అందరూ. మా చింతలు చూడండి బట్టలు కూడా ఇప్పేసింది, ఉండలేకపోయింది. వేరే బట్టలు అయితే వేసుకోదంట, మళ్ళీ అదే ఫ్రాక్ వేసుకోవాలంటది. ప్యాంట్ ఉంచుకుంది, షార్ట్ ఉంచుకుంది, పైన టీషర్ట్ ఉంచుకోదంట, ఉక్కి పెట్టేస్తుందంట పాపం దానికి. అందరినీ లైన్గా కూర్చోబెట్టి నేను మా చెల్లి వడ్డించామన్నమాట. లాస్ట్ ఆవిడ నేను. ఇంకా అంతే ఫ్రెండ్స్, వాళ్ళందరూ తిన్నాక నేను మా చెల్లి తినేసాం. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి, కామెంట్